9:30కి కౌంటర్ బెల్ ఇచ్చామా, టికెట్ ఇష్యూ చేశామా, 10ంటికి షో బెల్ ఇచ్చామా, పిక్చర్ స్టార్ట్ చేశామా అన్నట్టు ఉండాలి. లాతే, నేనెవరో నీకు తెలీదు, కానీ ఎదుటి పార్టీ ఎవరో నీకు తెలుసు కదా. కరెక్ట్ కరెక్ట్, ఆయనకి ఆ గాంధీ చౌక్ కొట్టు మీద ఇంట్రెస్ట్. ఆ కొట్టుకి పగిడిగా ఎంత కావాలన్నా ఇస్తానవట. వడ్డీలో వచ్చిన డబ్బు కదా, ఎందుకివ్వ. కానీ మా వాడు పేదవాడు, నీలా రూపాయి కాగితంతో పడవలు చేయలేడు. ఆయనకు ఆ కొట్టు కావాలి. మొరక్కు, కావాలంటే నీ కొడుకు ఇస్తాను, మాట్లాడు. पिताजी मुझे ले जाओ पिताजी, प्लीज पिताजी। किशन पिताजी प्लीज पिताजी, पिताजी। लाल बेटे को छोड़ दो, वासु మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం. కానీ లాల్, మోసం చేయకు, మోసపోతాం. రై, ఈ పిల్లకాకి ఇంట్లో వదిలేండి. సూపర్ దెబ్బ కొట్టావు వాసు. వాసు, ఈ థియేటర్ నీకో నాకో సొంతం కాదు, దగ్గరుండి ప్రేమతో కట్టించుకున్న ఓనర్ సొంతం. నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నువ్వు పడుకుంటున్నావు, అంతే తేడా. మళ్ళీ నీ మూలంగా నా పాత భాగవతం బయటపడిందనుకో, నా బతుకేం అవ్వాలి వాసు? నువ్వే చెప్పు. ఏమన్నా అంటే కసు బూసును కోపం తెచ్చుకుని సర్రని వెళ్ళిపోతాడు. వాడు నా బిడ్డలాంటి వాడురా. ఈ మాట ఆడతానే. జో థామస్, ఇదే మా కాలేజ్. ఇక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పుతారు, డాన్స్ కూడా నేర్పుతారు. నువ్వు విన్నావనుకో అద్దిరిపోతావు. ఉండు, సంగీతం మీద ఉన్న పిచ్చితో అలా పరిగెత్తుకు పడతావు. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. అయ్యో, నెమ్మది నెమ్మది నెమ్మది. విన్నావా? గుడ్ మార్నింగ్ మేడం. రామ్మోహన్, టూర్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. జో, వీరే మా మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. పాపం ఇతని కళ్ళు లేవు. మేము టూర్కి వెళ్ళినప్పుడు మేము వచ్చే ట్రైన్లో పాడుతూ ఆడుకుంటున్నాడు. బ్లైండ్ స్కూల్లో చేరుస్తా అని చెప్పి నేనే ఇక్కడ తీసుకొచ్చాను. ఆ మొహం చూడండి, సంగీతం చెవిన పట్ట పరవశం. స్వరవాసన పీల్చేవాడి దగ్గర షట్టు వాసన చూస్తున్నారు కదూ. రాజు, ఇది కఠిన శిలతో కట్టిన చెయ్యి. ఇక్కడ గంట కొట్టిన పాట. కపాలి, నీకెన్నిసార్లు చెప్పాను పిక్చర్ రన్ అవుతుండగా క్యాబిన్ నుంచి బయటికి రావద్దు అని. ఇంటర్వెల్ రీల్ కదా, రంగా చూసుకుంటాడని వచ్చాను. నమస్కారం బాలు సార్. ఏంటి బాలు సారా? కపాలి రావుని బా. అట్టగే బా. ఏంటి మ్యాటర్? వాసు ఇంకా లేవలేదు, నువ్వే లేపాలి. మరి అదే బ్యాడ్ టైం క్రియేట్ చేయడం అంటే. కరెంట్లో చేపెట్టమని పెడతా, వాసును మాత్రం లేపనకు. ఇంకెవరు లేపుతారు చెప్పు? బ్యాడ్ టైం వచ్చినాడు లేపుతాడు. టైం బాంబునే చేత్తో పట్టుకుని కాల్చిన వాడు నేను. నా టైం ఎట్టా ఉందో. రీల్ మార్చాను. మరి అదే వద్దు నేను. వాసు, ఏమి శృతి కంపు కొడుతుంది? ఇప్పే. మరి అదే కంపు కాదురా, ఇది కస్తూరి వాసన. ఈ పెత్తనా చూడు, దండేల్ మే ఖండేల్. విషవాయువు. ఏంటి? ఇల్లు ఖాళీ చేయించాలని పోతురాజు పంపించాడు బాసు. పోతురాజు కావచ్చు, పాతరాజు కావచ్చు, ఎవడైతే నాకేంటి? ఎంత? నీ వాటా కింద 3000 వస్తుంది. అది కిందటి నెల రేటు. 5000 ఇవ్వు.
ఏంటి ఆ చూపేంటి నల్లు రావను ఏంటి మీద కొట్టేది చూస్తావు ఏంటి కొడతావు నన్ను కొట్టు అమ్మో నీ దగ్గర కొట్టాడు బాబోయ్ అమ్మో అయ్యో నోరు తెచ్చేశాడు వాసు నోరు తెచ్చేశాడు వాసు ఏంటి ఏంటి ఎందుకు వాడి కొట్టావు చెప్పు ఎవరు నువ్వు నీకు దమ్ముంటే నామిచ్చెయ్యి నిన్నే ఎవరు నువ్వు ఎమ్మెల్యే గారు అర్జెంట్గా తీసుకురమన్నారు రా నెమ్మదిగానే అన్నా ఆయన గట్టిగా అనిపించింది చేశాడు అమ్మా ఎన్నేళ్ళైంది జీ బాగున్నారా జీ అటు చూడరా పొడిగైనా పొట్టైనా కాగిలించేసుకుంటున్నారు కావలించుకుంటున్నట్టు కత్తితో పోస్తాడేమో చూడరా అతనంటే ఎందుకురా భయం అతను చూస్తుంటే భాషలో విలన్ గుర్తుకొస్తున్నాడు జీ నేను ఈ థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ రోజులు గడుపుతున్నాను జీ పాత జీవితం వదిలేశాను జీ మీరు తీహార్ జైల్లోనే 20 సంవత్సరాలు గడిచింది చివరిగా మన కలకట్ట అక్కడే తెలిసింది నువ్వు మెడ్రాసులో ఉన్నావు మీరు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు తేనెటీగల్లాగా చెల్లా చెదరైపోయారు పగ పెంచుకుని కనపడ్డ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని తలా ఒక దిక్కు పారిపోయారు తావు తప్పి కన్నులొట్టపోయినట్టు నేను మాత్రం మెడ్రాస్లో తలదాచుకుంటున్నాను 15 సంవత్సరాలైంది వారు గంగా నా భార్య బిడ్డల కోసం వెతుకుతున్నాను ఉండటానికి చోటు కావాలి ఎవడు నా పోస్టర్ మీద పోసిస్తున్నాడు హలో ఏంటి ఏంటి లొక్కిస్తున్నావు నువ్వా ఎంతకీ ఏ ఊరు ఏంటుంది మనది ఏ ఊరు మాట్లాడా మాట్లాడు నీ చెప్పేది వినరా కొన్నాళ్ళు ఆ రోజుల్లో నాకు ప్రత్యక్ష దైవం రా ఆ రోజుల్లోనా ప్రత్యక్ష దైవం దేవుడు చూడలేదు దేవుడు చూసొస్తాను సామే జీ లేపరా దేవుడు లే వాసు వైకో వస్తున్నా వాసు
దున్నపోతా వారి ముందు నేను బాస్ అంతా ఎన్నిసార్లు చెప్పాను రా సరే బా మళ్ళీ సరే బా కొట్టానంటే ఈ వేట నుంచి అల్లుడా మజాకా సినిమా అని పోస్టర్లు అంటించాం. అవును మరి ప్రింట్ వచ్చిందా? ప్రింట్ పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది, అక్కడికి వచ్చి తీసుకోమన్నారు. పో అడ్డంగా తిరుగుద్ది. అసలే పక్క ప్రాణివి చస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా నేను వెళ్తానగా ప్రింట్ వచ్చేది. వెళ్ళు. అయితే వాసం లేపు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవలవుతా? అదే మరి చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తాను నడుము కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఉంది వాసు వాసు. రే సంట మాస్ అవ్వాలన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు వెళ్ళి మిషన్ క్లీన్ చేసుకోపో. నేను మెగా స్టార్ వస్తాను. వెళ్ళరా వెళ్ళవా వాసు? వాసు వాసు నువ్వు మై మరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. క్లైమాక్స్ బాగుండా ఉంది. అప్పుడప్పుడు చిల్లర కొట్టట్లా తెస్తున్నట్టు. గుడ్డి కుక్కలారా వెనక్కి తోలుతారంటారా కళ్ళు ముందుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లో ఎవరున్నారు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి దిగమనా. ఎవరనుకుంటున్నావు? మా పార్టీ లీడర్. మరో కుక్క వస్తాం చూడు, తెల్లం బాసు దొరికితే చాలు వెంటనే పార్టీ ఎట్టేస్తారు. ఇది ఇంకా నాయన అయ్య గారిని క్షమించమని అడగరా. అయ్యగారిని క్షమించమని అడగరా. చెది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడు ఏంటి క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీ పడుకున్నాడు, వెళ్ళేపు అని చెప్తే అడుగుతాను. లేవరా నిన్నేరా. ఇప్పుడు మీరు పోయి లేపండి. ఉండరా పోయి లేపండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి గొడవ? అదే తప్పే. వాసు వాసు క్లైమాక్స్ వెళ్ళిపోతాను వాసు. నీ కార్ మీద మా రీల్ ఉంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే. నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో తానుకుంటుంటే దానికి నేను కాపలా కాయాలా? నోరు పారేసుకోకు, రీల్ ఇవ్వ. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏమో కావాల్సింది ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇస్తాను ఇవ్వను పోరా.
అక్క 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 అయ్యో వాసు ఎక్కువ వాసు అయ్యో మళ్ళా తెల్లం పాల్తారు వాసు ఎడిపోయిందో తెలియడం లేదు వాసు క్లైమాక్స్ వాసు ఏయ్ ఊరికే వాకు కార్ నెంబర్ నోట్ చేసుకున్నావుగా TN0979 ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తీసుకుని రీల్ తీసుకురా నేను థియేటర్కి వెళ్తాను మహేష్ ఏంటి అది డబ్బు మొత్తం కరెక్ట్గా తీసుకుంటావు అడ్రస్ చెప్పాయా ఏ మనుషులే మీరు అడ్రస్ చెప్పండి బాబు క్లైమాక్స్ రిలేయా కంప్యూటర్ ఫీడ్ అయిందయ్యా ఆపరేటర్ రానే ఆడు కూడా మనకి ఎందుకు బట్రా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయ్యో ఈ బాలుగడ వల్ల నా ఉద్యోగం పోయేట్టుంది. ఇప్పుడు ఏం చేయను? వాడిని ఎక్కడైనా వెతకను. అయ్యో లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కానీ ఏం బండి అది తక్కువ బండి ముందు బండి మార్చు లేకపోతే సస్తా అక్క అక్క మరదే తలుపు ఇక్కడ బెల్లక్కడ చిచి ఆ ముద్దువేగా ఆ ముద్దునే అక్క అక్క నీకు దండం పెడతాను క్లైమాక్స్ రిలీజ్ అక్క చాలు 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 లే అయ్యో రొప్పుతున్నావే లోపల కూర్చో కూర్చో లోపల కుక్కలు ఉండవు కదా బాబో లేవులే రా అక్క ఐస్ వాటర్ ఉందా ఇవాళ ఇది ఎన్నో కేకు నాకు కాదు మమ్మీ ఓ ముద్దుకి ముద్దుగా నీకు తెలీదులే ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే అది నాకు తెలీదా? దేవుడా దేవుడా క్లైమాక్స్ చూపించి దేవుడా దేవుడా ఏ ముద్దు ఇక్కడే కూర్చున్నానక్క ఈ తీరు గన్నలో ఇందా. దయచూచి తీసుకో ఏంటిది ఇవాళ మా డాడీ బర్త్డే అక్క అడగకుండానే కేక్ ఇచ్చావు ఇందాక నుంచి అడుగుతున్నాను క్లైమాక్స్ లేవక్క క్లైమాక్సేగా అదిగో వస్తుంది ఎక్కడా ఉమ్, మా మావు కదా బాబాయ్ మేము మామూలని పిలుస్తాం లేవరా ముద్దు వీరు డెప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్ ఎవరెత్తను నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్ ఈ మావరక్క వీరు మా అన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్నం అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు ఎవరమ్మా నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్ అక్క టైం అవుతుందక్క నర్మయ్ ఉందా కేక్ తిను అయ్యయ్యా ఈ ముక్కు మావరక్క ఆహా. వీరు మా డాడీ పోలీస్ కమిషనర్ పేరు బిర్లా బోస్ IPS ఏమిటి మోహన మొహమాట పడుతున్నాడు? ఎవరు నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్ ఎనిమిది గంట ముందు కారద్దం పగలు కొట్టిన ఫ్రెండ్ ఎనిమి? అక్క తర్వాత క్లైమాక్స్ డే అల్లుడా మజాగా క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది వద్దా డాడీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ క్లైమాక్స్ దాకా మీరు రూమ్ లో చూసుకోండి అల్లు మజాగా క్లైమాక్స్ అరో మరి ఇప్పుడు నేను వస్తా డాడీ